హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు ఐఐటీలో సీట్ వస్తుందా, అడ్వాన్స్లో నాకు మంచి ర్యాంక్ వస్తుందా అని చాలామంది స్టూడెంట్స్ ఇంకా డైలమాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాన్ఫిడెన్స్ తక్కువ, అడ్వాన్స్ రాసే వాళ్ళలో చాలా మందిలో ఉండనిది ఏంటంటే కాన్ఫిడెన్స్. పక్కవాడి మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది, వాళ్ళెవరో ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటారు, మనం నమ్ముకోలేం. కానీ అడ్వాన్స్ ఎగ్జామ్లో ఎలా ఉంటుంది, లాస్ట్ 5 years డేటా చూపించి మీతో నేను డిస్కస్ చేస్తాను. చూడండి, లాస్ట్ 5 years డేటా ఒక్కసారి గమనించండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చూపించాను మీకు. బిలో 100 ర్యాంక్ రావాలంటే 80% వస్తే చాలు. మీకు లాస్ట్ ఇయర్ 2024 పేపర్స్ ఈజీగా ఉండటం వల్ల 40% కానీ 10,000 రాలేదు. 40% అండి, జస్ట్ 100కి 40 మార్కులు, 100కి 40 మార్క్స్ వస్తే అంటే 300కి 120, 360కి అట్లా కౌంట్ చేసుకుంటూ పోతే, అదే 2023 బిఫోర్ చూడండి, 2024 బిఫోర్ రాసిన ఎగ్జామ్లో 40% మార్క్స్ వస్తే 5,000, 6,000 లోపల ర్యాంక్ ఉంది. సో లాస్ట్ 5 years డేటా చూడండి. లాస్ట్ ఇయర్ లాగా పేపర్ ఈజీగా ఉన్నా కానీ 40% మార్క్స్ వస్తే బిలో 10,000 ర్యాంక్ వస్తుంది. 40% కూడా మీరు తెచ్చుకోలేరా? ఇంటర్మీడియట్లో బ్రహ్మాండంగా స్కోర్ సంపాదించారు. టాప్ 15 lakhsలోంచి 2,50,000 మందిని సెలెక్ట్ చేస్తే మీరు అందులో ఉన్నారు. అలాంటి మీరు 40% మార్క్స్ కూడా తెచ్చుకోలేరా చెప్పండి? ఖచ్చితంగా తెచ్చుకోగలరు, ట్రై చేయాలి. లాస్ట్ ఇయర్ డేటా కూడా చూడండి. మీకు లాస్ట్ ఇయర్ డేటా చూడండి ఒకసారి. 2024కి సంబంధించిన డేటా, 2024 డేటా చూడండి. 2024లో 40% వస్తే మార్క్స్ అంటే 145 మార్క్స్ వస్తాయి. 360కి 145 మార్క్స్ వస్తే 10,000 ర్యాంక్ వచ్చేసింది. సో 50% అంటే 360 మార్క్స్కి 180 మార్క్స్ వస్తే బిలో 4,000 ఒక మంచి ఐఐటీలో సీట్ వచ్చేసింది. 50% కూడా తెచ్చుకోలేనంత స్టాండర్డ్ లేదా మీకు? తప్పనిసరిగా ఉంది, మీరు ట్రై చేయగలరు. నాకు అడ్వాన్స్ వస్తుందా అంటే వస్తుంది అనే నమ్మకంతో మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. మనకి May 18th ఉన్న రోజులు తక్కువ కాబట్టి ఈ తక్కువ రోజుల్ని మీరు ఎంత ఎఫర్ట్గా చక్కగా స్మార్ట్ వర్క్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ఎగ్జామ్స్ మాక్ టెస్టులు రాయాల్సిన పని లేదు దీనికి. డైరెక్ట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి అర్థం చేసుకోండి. ఇందులో వచ్చే మొట్టమొదటి లోపం ఏంటంటే క్వశ్చన్ చూడగానే ఇది ఎలా చేయాలనేది ఆలోచన రాదు. ఆ ఒక్క ఫస్ట్ స్టెప్ వస్తే డెఫినెట్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటూ దాని సొల్యూషన్ చూసుకుంటూ అట్లా ఉంటే ఒక 10-15 క్వశ్చన్లు చూసేసరికి మీకు 16th క్వశ్చన్ చేయటానికి ఆలోచన అయితే వస్తుంది. కాబట్టి అలా ముందడుగు వేయండి. తప్పనిసరిగా అడ్వాన్స్ ఎగ్జామ్ వచ్చేవాడు కూడా మనలాంటి మనిషి, ఎందుకు రాదు? సో తప్పనిసరిగా మీరైతే ట్రై చేయండి. 50% మార్క్స్ మన టార్గెట్ కాదు. 70-80% పెట్టుకుంటే 40-50% వచ్చినా డెఫినెట్గా మీరు టాప్ 10,000లో 100% షూర్ ఈ సంవత్సరం కూడా ఉంటారు. సో నమ్మకంతో ముందుకెళ్ళండి, తప్పనిసరిగా మీకు ర్యాంక్ వస్తుంది, రావాలి నేను కూడా కోరుకుంటూ. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.